హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈ దోసకాయలతో రకరకాలుగా పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటుంటాము. ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఈ దోసకాయ పచ్చడి. నేను కూడా ఈ పచ్చడిని చేసుకుని చాలా రోజులు అయ్యింది ఫ్రెండ్స్. మంచిగా రోట్లో వేసుకుని రుబ్బుకొని తింటే దాని రుచి అయితే అమోఘం తెలుసా. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా దోసకాయల్ని శుభ్రంగా చెక్కేసుకొని దాన్ని కాస్త చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసుకుని అది కాస్త బాగా వేగిన తర్వాత తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఇలా వేగినవి కూడా పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో కొద్దిగా కొత్తిమీర కాడలు ఉంటే వేయించుకొని అవి కూడా తీసేసుకొని అవి కాస్త చల్లారిన తర్వాత ముందుగా పల్లీలను ఇలా రోట్లో వేసుకొని కొంచెం బరకగా రుబ్బుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవి కూడా కాస్తంత మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కాడలను కూడా వేసేసి అవి కాస్త కొద్దిగా అటు ఇటు నలిగిన తర్వాత దోసకాయ ముక్కలను వేసుకోవాలండి. ఈ దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా అంటే మనకి దోసకాయ ముక్కలు తగులుతూ ఉన్నట్టుగా రుబ్బుకొని దాంట్లో కాస్తంత ఇంగువతో పోపు వేసుకుని అటు ఇటు కలిపేసుకుని వేడివేడి అన్నంలో తిన్నామంటే ఆహా అన్నట్టు ఉంటుంది. దీని రుచి అయితే మహా అద్భుతంగా ఉంటుంది.